సభ్యులకు యేసు ప్రభు వారి నామంలో నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం వ్యక్తిగత పుస్తక అధ్యయనం, పర్సనల్ బుక్ స్టడీ అనే అంశాన్ని ఈరోజు మనం చూద్దాం. అయితే మొట్టమొదటిగా నిర్వచనం, ఈ వ్యక్తిగత పుస్తక అధ్యయనం అంటే ఏంటి అని తెలుసుకోవడానికి రచయిత ఉద్దేశమును, అందులోని సందేశమును తెలుసుకొనుటకు నిర్ణీత పద్ధతిలో పరిశీలించటం, దీన్నే మనం పుస్తక అధ్యయనం అని చెప్పచ్చు. ఈ పుస్తక అధ్యయనంలో కొన్ని సోపానాలు ఉన్నాయి, అంటే మెట్లు అని అనుకోవచ్చు, లేకపోతే స్టెప్స్. అవి ఏమిటి అంటే, మొట్టమొదటిది పరిచయము, ఇంట్రొడక్షన్, సందర్భము, కాంటెక్స్ట్, ఉద్దేశ్యము, పర్పస్, విభజించటం, డివిజన్, పరిశీలన, అబ్జర్వేషన్, సారాంశము, సెంట్రల్ ఐడియా, లాస్ట్ వన్ నీ ధ్యేయం, యువర్ ఆబ్జెక్టివ్. ఈ 7 అంశాలు మనం స్టడీ చేయడం ద్వారా, లేక ఈ 7 అంశాల ద్వారా మనం అధ్యయనం చేయడం ద్వారా ఒక పుస్తకాన్ని పూర్తిగా, అందులో ఉన్నటువంటి రచయిత యొక్క ఉద్దేశం, అందలి సందేశం మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటిది పరిచయం, ఇంట్రొడక్షన్. ఈ పార్ట్లో మనం ఏ విషయాలు చూస్తామంటే, రచయిత ఎవరు రాశారు, ఆయన రాసిన కాలం, స్థలం, శ్రోతలు ఎవరు, ఏ సన్నివేశం, మూలవాక్యం ఏమిటి, మూలాంశం, కీ టాపిక్ ఏమిటి అనేవి ఇంట్రొడక్షన్ పార్ట్లో మనం చూస్తాం. తర్వాత సందర్భం, కాంటెక్స్ట్, నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈ బుక్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది మనం చూడాలి. దీనికోసం చరిత్ర, పరిస్థితులు, కారణాలు ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయడం చాలా అవసరం. అట్లాగే ఈ బుక్ రాయడంలో ఉద్దేశం ఏంటి, పర్పస్, రచయిత యొక్క మైండ్ ఏంటో మనం గ్రహించటం చాలా అవసరం. రచయిత యొక్క ఉద్దేశం, అందులోని సందేహం మనం తెలుసుకోవాలి. తర్వాత విషయం చూసినట్లయితే విభజించటం. ఆ బుక్ అంతటినీ కూడా మనం పార్ట్స్గా విభజించటం చాలా అవసరం. దాన్ని సంఘటనల ఆధారంగా, అంశాల ఆధారంగా, అధ్యాయాల వారీగా, ఒకటి తర్వాత మరొకటి, ఈ విధంగా ఆ బుక్ యొక్క స్వరూపాన్ని బట్టి మనం విభజించుకోవచ్చు. అట్లాగే పరిశీలన, ఆ బుక్ను మనం స్టడీ చేస్తా ఉన్నప్పుడు, లేక పరిశోధిస్తా ఉన్నప్పుడు ముఖ్యమైన వ్యక్తులు ఎవరు, ముఖ్యమైన స్థలాలు ఏంటి, ముఖ్యమైన పదాలు, వాటి అర్థాలేంటి, అంతేకాకుండా పటపఠనం లేక మ్యాప్ రీడింగ్ చాలా అవసరం. మనం చదువుతున్న ఆ పుస్తకంలో ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మ్యాప్లో గుర్తించడం చాలా అవసరం. అట్లాగే సారాంశం, సెంట్రల్ ఐడియా, పరిశీలించిన గ్రంథం యొక్క సారాంశం ఏంటి, రచయిత ఏ విషయాల గురించి కూలంకషంగా మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తరువాత యువర్ ఆబ్జెక్టివ్, నీ ధ్యేయం ఏంటి, అన్వయించుకోవటం, బోధించటం, టు అప్లై అండ్ టు సప్లై, అది చాలా అవసరం. ఇప్పుడు ఒక మాదిరిగా ఒక పుస్తకాన్ని మనం స్టడీ చేయడానికి ప్రయత్నిద్దాం. అది ఏంటి అంటే, మీకు చాలా ఇష్టమైనటువంటి బుక్, అదేంటంటే ద ఎపిసిల్ ఆఫ్ పాల్ టు ఫిలోమన్. అపోస్తలుడైన పౌలు
ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఇది వ్యక్తిగతమైనటువంటి ఉత్తరం, ప్రైవేట్ లెటర్, పర్సనల్ లెటర్ అని మనం చెప్పచ్చు. మరి మనం పరిచయము ఇంట్రడక్షన్ పార్ట్లో మనం చూసినట్లయితే రచయిత ఎవరు? అపోస్తలుడైన పౌలు. అట్లాగే కాలం మనం చూసినట్లయితే ఇంచుమించు క్రీస్తు శకం 60వ సంవత్సరంగా మనం చెప్పచ్చు. స్థలం రోము నగరం నుంచి మరి పౌలు ఈ ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు. శ్రోతలు ఎవరికి రాస్తా ఉన్నాడు? ఫిలోమోనుకు ఈ ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు. సన్నివేశం ఏమిటి అంటే, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే, పౌలు మొదటి పర్యాయం రోమా చెరసాలలో బంధకాలలో ఉన్నప్పుడు ఈ ఉత్తరం ఫిలేమోనుకు వ్రాశాడు. పారిపోయిన దాసుడైనటువంటి ఒనేసిము తిరిగి చేర్చుకోవాలని అభ్యర్థిస్తూ ఫిలోమోనుకు ఈ ఉత్తరం వ్రాస్తూ ఉన్నాడు. మూలవాక్యాన్ని మనం చూసినట్లయితే 15, 16 వచనాలు మూలవాక్యంగా మనం చూడొచ్చు. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడవాసియుడెను. ఇది ఈ బుక్ యొక్క మూలవాక్యంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే సందర్భం, కాంటెక్స్ట్, నేపథ్యం మనం చూసినట్లయితే యజమాని దగ్గర దొంగతనం చేసి ఒనేసిము మరి కొలసీ పట్టణం నుండి రోమా పట్టణానికి పారిపోయి ఆ రోమా పట్టణంలో జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఆలోచిస్తాడు. అయితే రోమా పట్టణంలో బందీగా ఉన్నటువంటి పౌలుకు ఒనేసిము తారసపడతాడు. అప్పుడు పౌలు సువార్త చెప్తాడు. ఒనేసిము రక్షింపబడతాడు. రక్షింపబడిన ఒనేసిమును తిరిగి చేర్చుకోమని ప్రాధేయపడుతూ ఫిలేమోనుకు ఈ ఉత్తరాన్ని వ్రాస్తాడు. ఇది నేపథ్యం. పర్పస్, ఉద్దేశం కనుక మనం చూసినట్లయితే దొంగతనం చేసి పారిపోయిన దాసుని తన సహోదరునిగా అంగీకరించేటట్లు పౌలు ఒప్పించడం మనం చూస్తాం. తర్వాత మరి విభజించడం, ఈ బుక్ అంతటినీ కూడా మరి విభజించాలి. ఏ విధంగా మనకు విభజించడానికి ఆధారాలు, సంఘటనల ఆధారంగా, అంశాల ఆధారంగా, అధ్యాయాల వారీగా మరి ఒకటి తర్వాత మరొకటి జరిగినటువంటి సంఘటనల ఆధారంగా మనం విభజించవచ్చు. అయితే ఇక్కడ ఈ బుక్ ని మనం చూసినట్లయితే అంశాల ఆధారంగా, బేస్డ్ ఆన్ టాపిక్స్, అంశాల ఆధారంగా ఈ బుక్ ను మనం విభజించవచ్చు. మొట్టమొదటిగా చూస్తే ప్రశంస, 1 నుండి 7 వచనాలు మరి పౌలు గారు ప్రశంసించటం మనం చూస్తాం. గ్రీటింగ్స్ చెప్తాడు. తర్వాత ఫిలోమోనును మరి ఆయన యొక్క ఆత్మీయ ఆ స్థితిని బట్టి ప్రశంసించటం మనం చూస్తాం. మరి 1 నుంచి 3 వచనాలు చూస్తే మరి దేవుని స్తుతిస్తూ వాళ్ళు ఒక టీమ్గా మరి అభినందనలు తెలియజేయటం మనం చూస్తాం. తర్వాత 4, 5, 7 వచనాలు కనుక చూసినట్లయితే ప్రేమ, విశ్వాసాన్ని బట్టి దేవుని స్తుతించడం, అదేవిధంగా ఇతరులకు ఫిలోమోను యొక్క విశ్వాసం మరి ఆదరణకరంగా ఉండినట్లు మరి ఆ కొనియాడటం మనం చూస్తాం అన్నమాట. తర్వాత 6వ వచనంలో చూస్తే ప్రార్థించటం, విజ్ఞాపన చేయటం మనం చూస్తాం. ఆయనకున్న ప్రేమను బట్టి, ఆదరణనిచ్చే ఆ యొక్క గొప్ప లక్షణాన్ని బట్టి మరి దేవుని మరి ప్రార్థించటం అనేది మనం చూస్తాం. తర్వాత 8 నుంచి 16 వచనాలు మనం చూసినట్టయితే మరి ప్రాధేయపడటం. మరి మొదటి 8, 9 వచనాల్లో మనం చూసినట్లయితే ఫిలోమోను యొక్క క్యారెక్టర్ని, ఆయన యొక్క గుణశీలాన్ని మరి జ్ఞాపకం చేస్తూ మరి ఆయన ప్రోత్సహించడం మనం చూస్తాం, దేవుని స్తుతించడం మనం చూస్తాం.
తర్వాత ఒనేసిము ఏ విధంగా తారసపడ్డాడు, ఒనేసిము ఏ విధంగా ప్రయోజనకారయ్యాడు, ఒనేసిము ఏ విధంగా ప్రభువు నమ్ముకొని మరి ఇంతకుముందు ప్రయోజనం లేనివాడు ఇప్పుడు ప్రయోజకుడయ్యాడు అనే విషయాన్ని తెలియజేస్తాడు 10-14 వచనాల్లో. తర్వాత దేవుని యొక్క ముందు చూపును జ్ఞాపకం చేస్తాడు. ఇందుకనేమో ఒనేసిము నిన్ను విడిచి నా దగ్గరకు వచ్చాడు, ఇప్పుడు ఆయన యేసు ప్రభు నమ్ముకున్నాడు, సదాకాలం నీతో ఉండడానికి తిరిగి వస్తా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఈ విధంగా మరి ఆ చివరి భాగాన్ని మనం చూసినట్లయితే నిర్ధారణ అనే టైటిల్ని మనం పెట్టుకోవచ్చు. భాగస్వామ్యం 17-19 వచనాల్లో ఏమంటాడంటే పౌలు గారు, నీకేమన్నా మరి ఒనేసిము రుణపడి ఉంటే అదంతా నేను చెల్లిస్తాను అని అంటాడు అనమాట. భాగస్వామిగా ఉంటాను అని అంటాడు, నేను బాధ్యత వహిస్తాను అని అంటాడు. తర్వాత మరి 20-22 వచనాల్లో ధైర్యాన్ని గురించి మనం గమనిస్తాం. తర్వాత 23-25 వచనంలో మనం చూసినట్లయితే మరి ఒక టీమ్గా వాళ్ళందరూ కూడా మరి ఆ శుభాలు చెప్పడం మనం చూస్తాం. ఈ విధంగా మరి ఈ బుక్ని విభజించవచ్చు. అయితే మరి తర్వాత అబ్జర్వేషన్ పార్ట్లో పరిశీలన మనం చూసినట్లయితే ముఖ్య వ్యక్తులు ఎవరు? పౌలు గారు, తర్వాత ఫిలేమోను, ఒనేసిము. వీళ్ళ పేర్లకు మంచి అర్థాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఫిలేమోను అంటే ప్రేమించువాడు అని అర్థం, ఒనేసిము అంటే ప్రయోజనకారి అని అర్థం. తర్వాత ముఖ్య ప్రదేశాలు కనుక మనం చూసినట్లయితే మరి కొలస్సీ పట్టణం, రోమా పట్టణం ఇవి ముఖ్య ప్రదేశాలుగా మనం చూస్తాం. తర్వాత ముఖ్య పదాలు కనుక మనం చూస్తే విశ్వాసము, తర్వాత నిష్ప్రయోజకుడు, ప్రయోజకుడు అనే పదాలు చాలా మరి ఈ బుక్ లో స్పష్టంగా మనకు కనిపిస్తాయి. తర్వాత పటపఠనము అంటే మ్యాప్ రీడింగ్. మనం మ్యాప్ లో మనం చూసినప్పుడు కొలస్సీ పట్టణం, రోమా పట్టణాన్ని చాలా స్పష్టంగా మనం గుర్తించవచ్చు. మరి పౌలు గారు ఆ మిషనరీ ప్రయాణం చేసినప్పుడు ఆ మ్యాప్ లో చాలా స్పష్టంగా ఆ కొలస్సీ పట్టణం, తర్వాత రోమా పట్టణం మనం చూస్తాం. 6th పాయింట్ మనం చూసి సారాంశం, సెంట్రల్ ఐడియా. ఈ మొత్తం రాస్తూ ప్రాధాన్యపడటం మనం చూస్తాం. ఇంతకుముందు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు ఒనేసిము ప్రయోజనకారి. యేసు ప్రభు నమ్ముకున్నాడు, ప్రయోజనకారి. అంత మాత్రమే కాకుండా ఒనేసిము ఒకవేళ నీకేదైనా రుణపడి ఉంటే అదంతా నేను చెల్లిస్తాను అని కూడా అంటాడు అన్నమాట. ఈ విధంగా ప్రాధాన్యపడుతూ ఆయన ఆ ఉత్తరాన్ని వ్రాయటం చూస్తాం. అయితే ఈ బుక్ను మనం చదువుతా ఉన్నప్పుడు మరి మనం కూడా ఒనేసిములాగా నిష్ప్రయోజకులుగా మన లోకంలో తిరుగుతా ఉన్నటువంటి ఆ దినాలు మనకు గుర్తుకు వస్తాయి. అయితే ప్రభు మనల్ని రక్షించుకొని తన రక్తంతో కడిగి పాపాన్ని క్షమించి పాప శిక్ష నుంచి మనల్ని విడుదల చేసి ప్రయోజనకారిగా చేశాడు. మరణపాత్రమై మనం మరి నాశనానికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో క్రీస్తు మధ్యవర్తిత్వం ద్వారా తిరిగి దేవునితో సంబంధం కలగడాన్ని మన జీవితంలో మనం అనుభవించాం. కాబట్టి క్రీస్తు మధ్యవర్తిత్వానికి ఇది సాదృశ్యంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ పాయింట్ చూస్తే నీ ధ్యేయం, యువర్ ఆబ్జెక్టివ్. మన ధ్యేయంలో మొట్టమొదటిది ఏమిటి అంటే ఈ వాక్య భాగాన్ని లేకపోతే నేను స్టడీ చేసినటువంటి ఈ బుక్లో ఉన్నటువంటి సెంట్రల్ ఐడియా నాకు ఎలాగా ఉంది, లేకపోతే నేను అప్లై చేసుకోవాలి, నా జీవితంలోనికి ఆ యొక్క భావాన్ని నేను తెచ్చుకోవాలి, ఆ రీతిగా నేను జీవించాలి. అది మొదటిదైతే నేను
ఇతరులకు బోధించడానికి నేను సిద్ధపడాలి. కాబట్టి నేను అధ్యయనం చేసినటువంటి వాక్యం అది నేను అన్వయించుకోవాలి. తదుపరి నేను నేర్చుకున్నటువంటి వాక్యం ఇతరులకు నేను బోధించాలి. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి USI కుటుంబానికి నేను వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.